మూవీకెళ్ళేసి వచ్చిన. సచ్ ఎ నైస్ మూవీ రా బాబు! అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. నేను 'కిరణ్ అబ్బవరం' మూవీస్‌కి అంత ఎక్స్‌పెక్ట్ జేసి ఎళ్ళను. బట్ ఈ మూవీ మాత్రం 100కి 1000 ఇచ్చేయొచ్చు. స్టోరీ ఏం లేదు. రొట్ట లవ్ స్టోరీ. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ వచ్చేస్తే మాత్రము 1000 ఇచ్చేసినా నీకు తప్పనిపియలేదు. హైలైట్ అనిపించే ముచ్చటేందో తెలుసా? ఎంట్రీ సాంగ్స్ అన్ని ఎంట్రీ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మన టైర్ 2 హీరోలలో ఇంత బెస్ట్ ఎంట్రీస్ అనేవి ఈ మన 'కిరణ్ అబ్బవరం' అన్నకి తప్పితే వేరే వాళ్ళకి పడవు. ఇంతకు ముందేమో 'రావయ్య ముత్తుల మామ నీకు రాసిస్తా రాయలసీమ' అదే హిట్. అస్సలు ఆ ఎంట్రీ అయితే ఎక్స్‌పెక్ట్ జేయలేము. మళ్ళీ ఈ మూవీలో ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఓ నిజం చెప్పాలంటే ఈ సాంగ్ మీద 'కిరణ్ అబ్బవరం' ఏసిన స్టెప్స్ మళ్ళీ ఆ సినిమాలో ఓన్ సాంగ్స్‌కి ఏసిన స్టెప్స్‌కి కూడా అంత వైబ్ రాలేదు. అసలు కేక ఆయన ఎంట్రీ సాంగ్స్ సెలెక్ట్ చేసుకునే విధానం అయితే క్యూట్ ఉంటది. అన్న బాగా ఫీల్ అయిండు. మలయాళం సినిమాలను తీసుకొచ్చి మన తెలుగు ఆడియన్స్‌కి ఇస్తే హిట్ చేసి పడేస్తారు. కానీ అదే మన తెలుగు డైరెక్టర్లు మళ్ళీ లవ్ స్టోరీ ఏదైనా తీసేసారనుకో దాన్ని ఫట్టి చేసేస్తారు. దీనికి బాగా ఫీల్ అయిపోయిండు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా పెట్టుకొని ఒకాయన రివ్యూ ఇస్తాడు. ఆయనను రోస్ట్ చేసిండు చూడు. పేరు చెప్పడం ఎందుకని చెప్పట్లేదు. బట్ ఘోరంగా రోస్ట్ చేసిండు. యాక్టింగ్‌లో ఓకే. తోపే నేను ఒప్పుకుంటా. కొంచెం నాకు డైలాగ్ డెలివరీ అటు ఇటు అనిపించినా కూడా ఓకే ఫైన్. మంచిగా డైలాగ్ గాని, ఆ వాయిస్, బేస్ నాకు చాలా మంచిగా అనిపిస్తది. బట్ ఆ ఎమోషనల్ సీన్స్‌లలో యాక్టింగ్ అనేది ఇంకొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా దివాళీకి బ్లాస్ట్ అయిందంటే కే ర్యాంపే. మన 'కిరణ్ అబ్బవరం' అన్న మనన్న హిట్ కొట్టేసిండు. హ్యాపీ సే.